మార్పునకు కేంద్రం అనుమతి తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర చిహ్నానికి సంబంధించి కళాకారులు కొన్ని నమూనాలు ఇచ్చారు. వాటిపై చర్చలు జరుగుతున్నాయి. చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహంపై అసెంబ్లీలో చర్చకు పెడతాం. చిహ్నంలో కాకతీయ కళాతోరణం ఉండేది లేనిది ప్రజలు నిర్ణయిస్తారు. సూచనలు అభ్యంతరాలుంటే బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వానికి నివేదించవచ్చు అని బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని నివేదించవచ్చు అని అన్నారు. శనివారం తన నివాసంలో మీడియాతో సీఎం రేవంత్ చిట్చాట్గా మాట్లాడారు. దశాబ్ది ఉత్సవాల నిర్వహణ తనకు దక్కిన జీవితకాలపు అవకాశమని సీఎం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నేతృత్వంలో వీటిని నిర్వహించడం, అందరినీ భాగస్వాములు చేయడం అదృష్టమన్నారు. అమరుల స్తూపాన్ని 1000 కోట్లతో కట్టాలని మొదట డిమాండ్ చేసింది తానేనన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం అంటే కేసీఆర్కు కనీస గౌరవం లేదని రేవంత్ మండిపడ్డారు. భారత్ కంటే ఒక రోజు ముందు పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కంటే ముందు కేసీఆర్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారని ఎద్దేవా చేశారు. దశాబ్ది వేడుకలకు రాని ఆయన అసెంబ్లీకి వస్తారంటే ఎవరు నమ్ముతారని అన్నారు. అమరవీరులన్నా అమరుల స్తూపమన్నా కేసీఆర్కు ఎందుకంత ద్వేషమని ప్రశ్నించారు. అమరుల స్తూపం వద్దకు వెళ్లేందుకు పరేడ్ గ్రౌండ్, ట్యాంక్ బండ్ కార్యక్రమాలకు సోనియా గాంధీని ఆహ్వానించేందుకు ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్నట్లు సీఎం తెలిపారు. నిబంధనలు కేసీఆర్, కేటీఆర్కు వేరేలా ఉంటాయా అని వ్యాఖ్యానించారు. ఉద్యమంలో కేసీఆరే ఉండాలి, ఆయన గురించే చర్చించాలా అని నిలదీశారు. జేజేహే తెలంగాణ గేమ్ రూపకల్పన బాధ్యతను దాన్ని రాసిన పాడిన అందశ్రీకి అప్పగించామని సీఎం స్పష్టం చేశారు. సంగీత దర్శకుడు మొదలు మొత్తం బృందాన్ని ఆయనే ఎంచుకున్నారని చెప్పారు. ఆ గీతం బృందగానంతో సాగుతుందని, వాయిద్యకారుల్లో బెంగాలీలు, మలయాళీలు ఉండొచ్చనని పేర్కొన్నారు. హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా మరో 10 ఏళ్లు పొడిగించాలన్న కొందరు నేతల డిమాండ్పై స్పందిస్తూ రాష్ట్రం ఏర్పడిన 3 ఏళ్లకే ఏపీ ప్రభుత్వం వారికి సంబంధించినవన్నీ తెలంగాణకు అప్పగించేసి వెళ్ళిపోయిందన్నారు. ఇక ఆ చర్చే లేదని, అలాంటిది కావాల్సింది కేసీఆర్, కేటీఆర్కేనని వ్యాఖ్యానించారు. అమరవీరులను గుర్తించే వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. తెలంగాణ అమరులను గుర్తించే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లుగా సీఎం రేవంత్ తెలిపారు. గ్రామ సభల్లో దరఖాస్తులు తీసుకున్నామని, పోలీస్ స్టేషన్ల నుంచి ఎఫ్ఐఆర్లు తెప్పించి పరిశీలిస్తామని చెప్పారు. బీజేపీ వాళ్ళు చెప్పినవై చేయడానికి తమ పార్టీ వారికి అనుబంధ సంస్థ కాదని పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పి ఓట్లు అడిగాయని, ప్రజలు వారికి ఇవ్వాల్సింది ఇచ్చారన్నారు. సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం కోసం శంకుస్థాపన చేసిన స్థలంలో తాము తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని అనుకున్నామని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయ కాంపౌండ్ లోపలే ప్రతిష్ఠించనున్నట్లు వెల్లడించారు. విగ్రహం రూపకల్పన బాధ్యతను ఫైన్ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్కు అప్పగించినట్లు తెలిపారు. డిమాండ్ పెరగడం వల్లనే బీర్ల కొరత, కాళేశ్వరంపై కేసీఆర్ 3 నెలలు ఏం చేశారు? ఆవిర్భావ వేడుకలకు సోనియా రావట్లేదా? ఆమె రావడమో సందేశాన్ని పంపడమో ఏదో ఒకటి జరుగుతుందని సీఎం రేవంత్ అంటా ఉన్నాడు. అట్లే రెఫరెండమే కేంద్రంలో ఇండియానే అంటూ ఇప్పటికి కూడా కలగంటా ఉన్నాడు ఆయన. ఆక్రమణకు గురైన స్థలంలో ఫుట్బాల్ మైదానం అంటూ చిన్న వార్త అయితే చూస్తూ ఉన్నాం. సరే, ఏదేమైనా ఒక్కటి మాత్రం వాస్తవం ఏంటంటే, రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ఈ మాటల్లో ఒక్కటి నాకు నచ్చినటువంటి మాట ఏంటంటే, ఒకటి నాకు నచ్చింది దీంట్లో. ఒకటి, అమరవీరులను గుర్తించేందుకు వ్యవస్థ ఏర్పాటు చేస్తామని. దీంట్లో ఆయన వ్యవస్థను సపరేట్గా ఏర్పాటు చేసి ఏదో చేయాల్సినటువంటి పని లేదు. ఆల్రెడీ పాత రిపోర్ట్స్ ఉన్నాయి ఇక్కడ మనకున్నటువంటి సెక్రటేరియట్లో. లేదా కేసీఆర్ని అడిగినా కానీ చెప్తాడు. మొత్తం 1200 కుటుంబాలు అనేటువంటి మాట అసెంబ్లీ సాక్షిగా కేసీఆరే చెప్పిండు. 1200 కుటుంబాలలో 1200 మంది అమరులయ్యారు అనేటువంటి మాట కేసీఆరే చెప్పిండు. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వాళ్ళని రిపోర్ట్ అడిగినా ఇమీడియట్గా తీసిస్తారు. మీరు సపరేట్గా పోలీస్ స్టేషన్లకు పోయి ఆ పోలీస్ స్టేషన్లలో రికార్డ్ అయినటువంటి ఎఫ్ఐఆర్లో చూడాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు, మీరు కరెక్ట్గా ఇంటెలిజెన్స్ని వాడండి. లేదంటే వాడు మీకు అలవాటు అయితే లేదా ఇప్పటికీ ఎట్లా వాడాలో తెలుస్తుందో నాకు తెలియదు. కానీ మీరు ఎక్కడికి పోయి ఏం చేయాల్సినటువంటి పని అయితే లేదు. అది గుర్తుపెట్టుకొని మీరు సీఎం లెక్క బిహేవ్ చేయండి అంటూ మాత్రం కోరుతా ఉన్నా. ఏదేమైనా మీ ఉత్సవాలు ఇవాళ మీరు ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించినటువంటి ఉత్సవాలు చేసిన తర్వాత అవి మంచిగున్నాయా లేదా అనేటువంటిది, ఏ రకంగా ఉన్నాయి, ఎంత పెద్దన చేసిరు అనేటువంటిది రేపు పొద్దుగాల మనం మాట్లాడుకుందాం.